ఇప్పుడు మీరు చూడబోయేది ఒక కరడుగట్టిన దొంగ గురించి. చిన్నా చితగా దొంగతనాలతో మొదలైన అతడి నేర సామ్రాజ్యం ఇప్పుడు కోట్లకి దిగింది. 3 బుల్లెట్లు 6 దొంగతనాలుగా సాగుతోన్న వాడి నేరాలు పోలీసులకు సవాల్గా మారాయి. చిక్కడు దొరకడు, దొరలా కనిపిస్తూ దర్జాగా దోచేస్తూ లక్షలు ఖర్చు పెడుతూ విలాస జీవితాన్ని గడుపుతూ ఖాకీలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. దశాబ్ద కాలం నుంచి సాగుతోన్న వాడి దొంగ దందాకు ఎన్నాళ్లకు చెక్ పడింది. వాడి క్రిమినల్ రికార్డ్ ఓపెన్ చేస్తే అన్ని షాకింగ్సే. వాడి బాడీపై ఉన్న టాటూ స్టోరీ తెలుసుకుంటే ఇంకా షాకింగ్. ఇంత నిఘా ఉన్నా, ఇన్ని నేరాలు చేస్తోన్నా వాడెందుకు పోలీసులకు చిక్కలేదు? ఒకవేళ చిక్కినా చాకచక్యంగా ఎలా తప్పించుకునేవాడు? బత్తుల ప్రభాకర్ దొర ముసుగులో దర్జాగా తిరుగుతున్న పక్కా పోరంబోకు. ఒంటిపైన టాటూలు చూసి గజని అనుకునేరు. వీడికి ఎలాంటి మెమరీ లాస్ లేదు. వీడి మెమరీ ఓపెన్ చేస్తే అంత గలీజ్ దందానే. ఆ టాటూస్ కు అర్థం తెలుసుకుంటే మాత్రం మనకు షాకే. దండుపాళ్యం గ్యాంగ్ కు మించిన దొంగోడు వీడు. దొంగతనాల్లో డబ్బులు నొక్కేయడం, చాకచక్యంగా చెక్కేయడం, వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం వీడి దినచర్య. బత్తుల ప్రభాకర్ మామూలు 420 కాదు. ఏదో పొట్టకూటి కోసం దొంగగా మారలేదు వీడు. ఓ టార్గెట్ పెట్టుకొని మరీ దొంగ అవతారం ఎత్తాడు. ఏ దొంగతనానికి వెళ్లినా వీడి స్కెచ్ మామూలుగా ఉండదు. ముందుగా రెక్కీ నిర్వహించడం, తర్వాత సక్సెస్ఫుల్ గా పని ముగించడం వీడి ట్రాక్ రికార్డ్. ఇంతవరకు వీడు అటెంప్ట్ చేసిన ఏ దొంగతనం ఫెయిల్ కాలేదంటే వీడంత పకడ్బందీగా చోరీలకు ప్లాన్ చేసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అడ్డొస్తే ఖతం చేసేందుకు కూడా వెనకాడడు. రాహుల్ రెడ్డి అసలు పేరు బత్తుల ప్రభాకర్. చిత్తూరు జిల్లా వాసి. 3000 రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టిన ప్రభాకర్ ఇప్పుడు లక్షలు కాజేసే స్థాయికి చేరుకున్నాడు. మొత్తం 3 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట. 2013లో చిన్న చితక దొంగతనాలు చేసేవాడు. తర్వాత ఆర్మ్స్ స్మగ్లింగ్ చేయడం, భారీ చోరీలకు స్కెచ్ వేయడం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే దొంగతనాల్లో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. పోలీస్ రికార్డుల్లోకి ఎక్కి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. వాటి ఎదుగుదల కదా. వీడిపై 5 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయంటే వీడంత గజ దొంగో అర్థమవుతుందిగా. పెద్దగా గ్యాంగ్ ను మెయింటైన్ చేయడు. సింగిల్ హ్యాండ్ దొంగోడు. ఇప్పటి వరకు తెలంగాణలో 11, ఏపీలో 12 కేసులు ఫైల్ అయ్యాయి. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ నేరాలకు పాల్పడ్డాడు. ఊరికో పేరు మార్చుకోవడం, చోరీలకు పాల్పడటం అలవాటుగా మారింది. పోలీసులంటే లెక్కే లేదు. జైలు శిక్షలంటే అసలు భయమే లేదు. వీడికి పోలీసులంటే భయం లేదు అనడానికి గచ్చబౌలి పబ్ లో వీడు చేసిన అరాచకమే బెస్ట్ ఎగ్జాంపుల్. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైన కాల్పులు జరిపాడంటే వీడంతా బరి తెగించి బతుకుతున్నాడో అర్థమవుతోందిగా. గచ్చబౌలిలో వీడుంటున్న ఇంటి అద్దె అక్షరాల 1,00,000 రూపాయలు. దొంగతనం ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఒరిస్సాకు చెందిన యువతితో సహజీవనం కూడా చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమే కాకుండా నెలకో కారు మారుస్తూ జల్సాలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఒక్కసారి వీడు ఒంటిపైనున్న టాటూలను గమనించండి. మధ్యలో సిలువ గుర్తు, అటు ఇటు 100, 3 ఉన్నాయి కదూ. 3 అంటే 3 కోట్లని అర్థమట. ఇక 100 అంటే 100 మంది అమ్మాయిలను అనుభవించాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట. ఇదంతా పోలీసుల విచారణలో ప్రభాకరే వెల్లడించాడు. 100 మంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి అనుభవించాలన్నది వీడి టార్గెట్ అట. హైదరాబాద్లో ప్రభాకర్ ఉంటున్న రూమ్లో మరొక గన్తో పాటు 451 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి ఉపయోగించే పరికరాలు సీజ్ చేశారు. ప్రభాకర్పై ఏపీ, తెలంగాణలో చోరీలకు సంబంధించి మొత్తం 80 కేసులు నమోదైనట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. 2022లో జైలు నుంచి పారిపోయి అంతర్రాష్ట్ర దొంగల ముఠాతో సంబంధాలు పెట్టుకున్నాడు. బీహార్కు వెళ్లి 2 సందర్భాల్లో ప్రభాకర్ 3 గన్లు కొన్నాడు. దొంగతనాలు చేస్తున్న సమయంలో తుపాకులతో బెదిరించి తప్పించుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఎవరైనా అడ్డు వస్తే చంపడానికి కూడా ప్రభాకర్ వెనుకాడడు. 8 నెలల నుంచి తుపాకులను పట్టుకుని తిరుగుతున్నాడు. పోలీసులపై కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. 14 రోజుల పాటు బత్తుల ప్రభాకర్కు రిమాండ్ విధించింది కోర్టు.